ఒకప్పుడు పిట్టల సప్పుడుతోనే తెల్లారి మేల్కొచ్చేది. ఇంటి దూలాల మీద కిచ్ 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 అనుకుంటా తుర్రు తుర్రున ఎగురుకుంటా పిట్టలు మస్తు సంబరంగా ఎగిరేవి. వాటిని చూస్తే మనసుకు హాయం అనిపించేది. కానీ ఇప్పుడు చూద్దామంటే ఒక్క పిట్ట కనిపిస్తలేదు. పట్టణాలలోనైతే అసలుకే లేవు పిట్టలు. అప్పట్లెక్క పిట్టలు లేవు, పిట్టల గుంపులు లేవు. కానీ అసొంటి పిట్టలను ఒక జాగల పిలిచి మరీ సాదుతున్నారట. మరి ఇంతకది ఎక్కడనో మనం కూడా ఒకసారి చూసేద్దాం పారి. ఆగో నిన్నియాల చూద్దామన్న ఒక్క పిట్ట అవుపడతలేదు, కానీ ఇదేదో పిట్టల పార్కు లెక్కనే ఉన్నది. ఇంతకిది ఆడగావచ్చు అని అనుకుంటారా? అక్కడికే వస్తాను. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లో ఉండే రమేష్ అనే గీ అన్నకు పిట్టలంటే మస్తు పాయిరమాట. గట్ల అడ్డమైన సెల్ ఫోన్ టవర్లు చేయంగా అంతరించిపోతున్న పిట్టలను ఎట్టనన్న చేసి కాపాడాలి అని గట్టిగా తమాయించుకున్నాడట. ఇక ఎమ్మటే వాళ్ళ ఇంట్లో పిట్టలకు ఇల్లు సుతగట్టిండు. చిన్న చిన్న బుట్లు తెచ్చి అండ్ల ఇన్ని నూకలు గింజలు గురిగిలల్లో ఇన్ని నీళ్లు పోసి సాగుతున్నాడు. ఇక అన్న పాయిరం చూసి పిట్టలు ఈడికి సుట్టమోలే వచ్చిపోతున్నాయట. పిల్లలు తీసి సంసారం పెట్టి కిచకిచమనుకుంటా ఉంటున్నాయట. ఏడబడితే ఆడ సెల్ టవర్లు పెట్టుడుతోని పిట్టలే కనుమరుగైనాయి. చైనా మాంజాలు చేయంగా ఇంకిన్ని పక్షులు జీవిడుస్తున్నాయి. అట్లా పోంగా మిగిలిన తత్తిమ పిట్టలనన్నా కాపాడుకోవాలి అని గిట్లా చేస్తున్నాడట. కనుమరుగైన పిచ్చుకలను సంరక్షించాలనే ఒక సంకల్పంతో మా ఇంట్లో బర్డ్ ఫీడర్ల ద్వారా ధాన్యం వాటికి ఏర్పాటు చేస్తూ మరి చిప్పళ్ళల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తూ ఎండాకాలం వాటికి ఒక పల్లెటూరు ఒక అనువైన వాతావరణాన్ని సృష్టించడంతో అవి మా ఇంటికి చాలా వస్తున్నాయి. పక్షుల సప్పుడుకు ప్రకృతి మొత్తం అన్న ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుందట. అగ చూడర్రే అంకెక్కి ఎట్లా ముచ్చట్లు చెప్తున్నాయో. గంత పాయిరం చూపిస్తారు కాబట్టి ఈడికి బయటి రాష్ట్రాల పిట్టలు సుతొస్తున్నాయట. చూడర్రే రమేష్ అన్నకు పిట్టలంటే ఎంత పాయిరం ఉందో. అప్పట్లో 20 ఏళ్ల కింద ఏడబడితే ఆడ అవుపడ్డ ఈ ఊర బిచ్కెలు నిన్నీయాల ఒక్కటి సుత అవుపడతలేదు. పిట్టలు కూతబెట్టకుంటే ఏది కాలమో సుత దబ్బినేరక కాదు. ఇక అందుకే వీటిని సాదాలే, కనబడకుండా పోతున్న పిట్టలను కాపాడుకోవాలి, అందరు ముంగటికి రావాలి అని అంటున్నారు పచ్చులంటే పాయిరం చేసేటోళ్ళు.